రిజల్ట్ ఊరిస్తోంది. గెలుపు తలుపు తడుతుందని ఆశలు రేపుతున్నాయి. ఇక ఇదే ఊపు, ఇదే సరైన టైం లోకల్ బాడీ పోల్స్ కు వెళ్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట అధికార పార్టీ. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న స్థానిక పోరుపై ఇక ముందడుగు వేయాలని భావిస్తుందట. హైకోర్టు మందలింపులు, ప్రస్తుత పొలిటికల్ సినారియోని బట్టి ఎన్నికలకు వెళ్తేనే బెటర్ అనుకుంటుందట. స్థానిక ఎన్నికలు సరే, 42% రిజర్వేషన్ల సంగతేంటి? త్వరలో జరగబోతున్న కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? స్థానిక సమరానికి కాంగ్రెస్ సర్కారు సై అంటోందా? జూబ్లీ హిల్స్ లో గెలిస్తే లోకల్ ఫైట్ కు వెళ్లడం ఖాయమా? స్థానిక ఎన్నికలకు వెళ్తే 42% రిజర్వేషన్ల మాట ఏమిటి? పాత రిజర్వేషన్లు, పార్టీ పరంగా టికెట్లు ఇదే ఫైనలా? స్థానిక ఎన్నికలు పెట్టాలనుకున్నారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే రిజర్వేషన్ల పీఠముడితో బీసీ కోటా జీవో, ఎన్నికల నోటిఫికేషన్ రెండూ రద్దయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లు గ్రౌండ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ఆందోళన ఉండేది. యూరియా ఇవ్వలేదని రైతులు కోపంగా ఉన్నారన్న టాక్, రైతు భరోసా నిధులు జమ చేయడంలో ఆలస్యం, 6 గ్యారెంటీలు అమలు కాకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. కానీ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే అదంతా సైడ్ అయిపోయినట్లే అని భావిస్తోందట అధికార కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ గెలుపు జోష్లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట సర్కార్. అయితే రిజర్వేషన్లను 50% మించకుండా చూడాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా చూస్తే బీసీలకు 23% మాత్రమే రిజర్వేషన్లు దక్కుతాయి. అలా చేస్తే అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలేవీ వర్కౌట్ కాలేదు. మరోవైపు స్థానిక ఎన్నికలను పెట్టాలని, గ్రామాల్లో పరిపాలన పడకేయడం సరికాదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలంటూ అల్టిమేటం జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో పాత పద్ధతిని ఫాలో కావాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చిందట. పాత పద్ధతిలో 50% రిజర్వేషన్లు మించకుండా జీవో ఇచ్చి మిగతా రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయిందట. పాత పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కోసం త్వరలో క్యాబినెట్ భేటీలో డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు. వాస్తవానికి 12వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని భావించారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రులు బిజీగా ఉండడంతో 2 రోజులు ఆగి రిజల్ట్ వచ్చాక మంత్రివర్గ భేటీ ఉండబోతోందట. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉండడంతో ఫలితాలు వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశం నిర్వహించి స్థానిక సమరంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట అధికార పార్టీ. అంతా అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్లో స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నారట. ఈసారైనా లోకల్ బాడీ పోల్స్ జరిగేనా, లేక మళ్లీ ఏమైనా చిక్కులు వచ్చి పడతాయో వేచి చూడాలి మరి.